చేరువచ్చిన వినిచిన అందరికీ ప్రభునామంలో ఉదయపూర్వక వందనాలు. గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందామండి. యేసు రక్తం ద్వారా మనకు కలిగే మంచి లేక ప్రయోజనము, ఈ యొక్క ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనకు ఏమి ప్రయోజనాలు కలుగుతాయి కొన్ని మాటలుగా మనం గ్రంథంలో నుండి ఆయన వాక్యం ద్వారా మనము కొన్ని మాటలు మనం తెలుసుకుందామండి. అపోస్తల కార్యంలో 20వ అధ్యాయము 28వ వచనము మరొకసారి చదువుకుందాము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షునుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. చూడండి ప్రియులారా, మందను కాసే పెద్దల గురించి లేక విశ్వాసాల గురించి ప్రతి ఒక్కరు కూడా మనము వెలిగించబడుతూ మరొకరిని వెలిగించాలన్నది దేవుని ఉద్దేశం. అందుకే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా వచ్చి మొదటిగా 12 మంది శిష్యులను వెలిగించినారు. ఆ 12 మంది ఈ యొక్క విశ్వ ప్రపంచంలో ఇంత కోటాను కోట్ల మంది ఆయన పిల్లలు అనగా ఆయన రక్తంలో అనగా ఆయనను అంగీకరించిన పిల్లలుగా ఇంతమంది అయినారంటే ఆయనలో సత్యం ఉంది, ఆయనలో నీతి ఉంది, ఆయనలో నిజాయితీ ఉంది, ఆయన సత్యము మార్గము జీవము అయి ఉన్న దేవుల్లో మనము ఎదుగుతూ ఉన్నాం ప్రియ. కనుక ఆయన రక్తములో మనము ఆయన స్వరక్తం ఇచ్చి మనము సంపాదించినాడు. కనుక తన సంఘమును కాయనట్టుకు పరిశుద్ధాత్మ దేవుని యందు ఎవరిని అధ్యక్షుడిగా ఉంచానో ఆ యావత్తు మందను గూర్చి లేక మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. మందను కాపాడాలి. మనము కూడా ఎవరు వారిని వారు కాపాడుకోవాలి. మనల్ని ఇంకొకరు కాపాడలేరు, వారిని మనం కాపాడాలి. ఎవరిని వారిని వాక్యముతో సరి చేయబడాలి. ఎవరి వారి మటుకే ఇప్పుడు మన జీవితం మన చేతిలో ఉంది. చెడు వ్యసనాలకు లోనే ఆరోగ్యాన్ని చెరుపుకుంటే ఏమవుతుంది? అనారోగ్యత వస్తుంది. అనారోగ్యత వస్తే ఏమవుతుంది? మరణం అవుతాం. మంచి మార్గంలో నడిస్తే మనకు ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యం ఉన్న తర్వాత క్రీస్తులో సత్యంలో బ్రతికితే మనకు ధన్యత ఈ లోకంలో. మనం దేవుని వాక్యం మనకు క్రైస్తవ పిల్లలుగా మనకేం తెలియపరుస్తుందంటే ఒకడు 100 మంది పిల్లలు కని లోకమంతా సంపాదించుకొని వాడు ప్రభువును తెలుసుకోకపోతే బ్రతుకంతా వ్యర్థము అని వాక్యం మనకు సెలవిచ్చింది. వాని గతి పడిపోయిన పిండంతో సమానము అని మనకు గ్రంథంలో మనకు తెలియపరిచింది మనకు. కనుక మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా ఏం చేసినా కూడా ఆయన రక్షణ పొందుకోకుండా లేక ఆయనను తెలుసుకోకుండా ఆయన జ్ఞానం పొందుకోకుండా మనము మరణం అయితే మన జీవితాలకు మనమే బాధ్యతలు. కనుక వాక్యం అయితే దేవుడు ప్రతి ఒక్కరి చెవిలో వేస్తాడు. మంచి వారి చెవిలో వేస్తాడు, చెడ్డవారి చెవిలో వేస్తాడు. వాక్యం అనగా దేవుడు, సత్యమే దేవుడు. సత్యాన్ని స్థాపించుటకే నేను పుట్టి తిని లేక నేను ఈ లోకానికి వచ్చి తిని అన్నాడు దేవుడు. రావటమే కాదు, నా గొర్రెలు, నా పిల్లలు, నా బిడ్డలు, నా కుమార్తెలు, నా కుమారుల కొరకు ప్రాణం పెట్టుటకే వచ్చాను అన్నాడు దేవుడు. అలాగే నా బిడ్డలు, నా ఆలోచనలు కలిగిన నా బిడ్డలు నా స్వరం వింటాయి, నా మాట వింటారు వాళ్ళు. అందుకే నీతిమంతుడు ఎన్నిసార్లు 7 సార్లు అని గ్రంథం మనకు తెలియపరిచింది. 7 సార్లు పడిన లేచి వాడు టక్కుని నిలబడతాడు. వాడు నా ఆలోచనలు కలిగిన నా బిడ్డ, నా కుమార్తె అంటాడు దేవుడు. 7 మాటలు పడినా కూడా లోకంలో లేచి టక్కున ప్రభువులో ఎదుగుతాడు అని మనకు ప్రభు వారు మనకు గ్రంథంలో చక్కగా వివరించడం జరిగింది ప్రియుల. కనుక మనము ఆయన రక్తంలో కొనబడిన కడుగబడిన ఆయన పరిశుద్ధతను సంతరించుకున్న పిల్లలుగా సంఘాన్ని కాపాడే పెద్దలుగా సంఘం కాపాడే పెద్దలు కూడా తమను కాపాడుకుంటూ ప్రతి ఒక్కరూ తమను కాపాడుకోవాలి. విశ్వాస విషయంలో, ఈ లోక సంబంధమైన విషయంలో దేవుని వాక్యం ద్వారా కట్టబడుతూ మనల్ని మనము
కాపాడుకోవాలి. మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకున్నట్లయితే దేవుని వాక్యం చెప్పినట్టు ఈ యొక్క దినము, విశ్రాంతి దినము, ఆరాధన దినము మనం పరీక్షించుకొని దేవుని రొట్టె మాంసాలలో పాలిభాగస్తులమైన మనం పరీక్షించుకొని ఆ పాత్రలో చేవేస్తే అంట మనం తీర్పులోనికి రాకముందుము పరీక్షించుకోవాలి. ఈ వారం అంతా ఏమన్నా పొరపాటు జరిగిందా, తప్పు జరిగిందా అన్నట్టుగా పరీక్షించుకొని ఆయనలో మనం చేయవేయాలి. ఆయన రక్త మాంసాలు భుజించాలి. మనలో పొరపాటు ఉన్నట్లయితే ఆ వారము మనం ఆగిపోయినా పర్వాలేదు. ప్రభా ఈ యొక్క సమస్యతో ఈ యొక్క నా పొరపాటుతో నేను ఆగిపోయినాను, మరి యొక్క సమయము ఈ పొరపాటు జరగకుండా నాకు అవకాశం ఇవ్వండి, అటు జ్ఞానం ఇవ్వండి అని మనం ప్రభువుని అడగడమే. అలా చేయకుండా మనము చేయవేసినట్లయితే నిజంగా ప్రభు వారు అన్నారు, అలా మనం పరీక్షించుకోకుండా ఉన్నట్లయితే చాలామంది ఇప్పటికే మరణమైనారు, రోగాన పడ్డారు, ఇప్పటికే చాలామంది చనిపోయినారని, నిద్రించుతున్నారని కూడా తెలియపరుస్తూ వచ్చింది. కనుక ప్రతి విషయంలో ప్రతిరోజు కూడా మనము పరీక్షించుకునే పిల్లలంగా వాక్యముతో పరీక్షించే పిల్లలంగా మనము ఉండాలని దేవుని వాక్యము మనకు వివరిస్తుంది. పిల్లలు కొలసీలకు రాసినటువంటి పత్రిక చూడండి. కొలసీ రాసినటువంటి పత్రిక మాట మనము చూసుకుందాము. 1వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాము. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను వాటి నన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభిష్టమైన. క్రీస్తులో ప్రతీది తయారు చేసినాడు తండ్రి అయిన దేవుడు. ప్రతిదాన్ని క్రీస్తు నుండి తయారు చేయించి మనము సైతం, మనుషులమైన సైతం మనం కూడా ఆయన తయారు చేయబడ్డాము. ఆ ధన్యత లేక ఆ శక్తి తండ్రి అయిన దేవుడు కుమారునికి ఇచ్చాడు. ఎందుకంటే కుమారుడు మాట తప్పని వాడు, నీతిమంతుడు, అద్వితీయ కుమారుడు. ఈయన యందు నేను అనగా నా కుమారుని యందు, క్రీస్తునందు నేను ఆనందించుచున్నాను అని ఒక స్వరము పరలోకం నుండి లేక ఆకాశం నుండి వినబడుట ఆ బాప్తిసం ఇచ్చే యోహాను అక్కడ ఉన్నటువంటి జనులు కూడా విన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చే సమయంలో నా ప్రియ కుమారుని యందు నేను ఆనందించుతున్నాను. ఎందుకు ఆనందిస్తున్నాడు? సత్యవంతుడు, మార్గదర్శకుడు, పరలోకానికి నిచ్చెన ఆయన, నీతిమంతుడు. ఆయన పేరు అద్భుతం. ప్రియ వర్ణించలేము మనము. అంత పరిశుద్ధత కలిగిన మన ప్రభువు గొప్పవాడు ప్రియ. కనుకనే ఆయన యందు సర్వ సంపూర్ణత నివసిస్తూ ఉంది. నివసించాలని మన తండ్రి ప్రణాళిక, మన తండ్రి చిత్తము, మన తండ్రి పరలోకపు తండ్రి, మన పరమ తండ్రి క్రీస్తులో సర్వ పరిపూర్ణత నివసింపాలని ఆయన ప్రణాళికలో ఉంది, ఆయన ఆలోచనలో ఉంది, పరలోకాన. కనుక క్రీస్తులో మనందరినీ పుట్టించాడు, విశ్వం అంతటిని సృజించాడు, సూర్యచంద్రులను సృజించాడు, ఆకాశ మండలాలను, భూమిని, ఎన్నో గ్రహాలను, ఋతువులను, నక్షత్రాలను. అవన్నీ చూస్తే దేవుని శక్తి మనకు తేటపడుతుందంట, తెలియబడుతుంది. ఏ ఆధారం లేకుండా ఈ భూమి శూన్యంలో వేలాడదీయబడింది. యోబు గ్రంథంలో రాయించినాడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. ఏ ఆధారం లేకుండా ఇంత పెద్ద భూమి శూన్యంలో వేలాడదీయబడింది. ఏ ఆధారం లేదంట. దేవుని శక్తి అది, దేవుని శక్తి. నక్షత్రాలు సైతం ఏ ఆధారం లేకుండా వాటికి పెట్టిన కక్షల్లో సూర్య చంద్రులు కానివ్వండి, తాను చుట్టూ తాను తిరుగుతూ భూమి కూడా పరిభ్రమిస్తూ అది ఒక రోజుగా కాలగడియలు మనకు తెలియపరుస్తున్నాయి. ఇది ఎవరి శక్తి అని మనం ఆలోచించినట్లయితే, చదువు ఉన్నా లేకపోయినా ఆలోచన చేస్తే దేవుని శక్తి ఇది అని మనకు తెలియపరుస్తుంది. ఈ భూమి అంతా తన చుట్టూ తాను తిరుగుతూ తిరుగుతూ అది సూర్యుని చుట్టూ మళ్ళీ తిరుగుతుంది. ఎప్పుడు కానీ కక్షలు తప్పలేదు, వాటి మార్గాలు అతిక్రమింపలేదు. సర్వ సృష్టి పంచభూతాలు సైతం
ఇది చూస్తే మనకు దేవుని శక్తి ఇంత గొప్పదా అని భయం పుట్టాలి మనకు. ఇంత శక్తిమంతుడా దేవుడు, ఇంత మహోన్నతమైన, ఇంత జ్ఞానవంతుడా, ఇంత సర్వశక్తిమంతుడా. ఆ సర్వశక్తిమంతుడైన క్రీస్తు అలా ఉండాలని సమస్తమును క్రీస్తు ద్వారా కలిగించినాడు మన పరమ తండ్రి ప్రియ. అదే ఇక్కడ మనకు రాదు. ఆయన యందు సర్వ పరిపూర్ణత సంపూర్ణత నివసింపవలనని, ఆయనలో ఉండాలని, ఆ కుమారులో చాలా జ్ఞానం ఉండాలని తండ్రి కోరుకున్నాడు. ఎందుకంటే తప్పు చేయనటువంటి కుమారుడు, ఏది చెప్తే అదే భూమి మీద నెరవేర్చినటువంటి కుమారుడు, చెప్పింది చెప్పినట్టు నా ఆహారం అని అనుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏ మాటలు చెప్పాడో ఆ మాటలన్నీ, తండ్రి చెప్పిన మాటలన్నీ భూమి మీద నెరవేర్చి మన కోసం ప్రాణం పెట్టి ఎంత గొప్ప కార్యం చేసిన, ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత శక్తిమంతుడు, సర్వ సృష్టిని ఎంతలా ఆయన తయారు చేసినాడు 6 దినాల్లో. 6 దినాల్లో మన కోసం సృష్టిని తయారు చేసి తన సొంత చేతులతో మనను సృష్టించి మనకు అప్పచెప్పేసినాడు. ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రతి జంతువు, ప్రతీది మనకు లోబడులాగున, ప్రతీది నీవు అనుభవించలాగున దేవుడు మానవుని ఎలా తయారు చేసినాడు? సొంత చేతులతో తయారు చేసినాడు, తన రూపంలో తయారు చేసినాడు, తన పోలికలో తయారు చేసినాడు. అందుకు ఆయనకు అంత ప్రేమ. లోకమును దేవుడు ఎంతో ప్రేమించినాడు ప్రియుల. అంత కాదు, ఎంతో అనేదానికి ఇంకా హద్దులు లేవు, కొలతలు లేవు. కనుక ఆయన శిలువ రక్తము చేత సంధి చేసినాడు. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన సర్వపరిపూర్ణత ఆయనలో ఉండాలని శిలువ రక్తము చేత సంధి చేసినాడు. మనము యేసుక్రీస్తు వారి రక్తంతో సంధి చేసి ఒక క్రమము మనకు నేర్పించి, ఒక క్రమము పద్ధతి మనకు నేర్పించి, పరలోక పట్టణం ఉంది, మీకోసమే ఆ పట్టణంలో ఉన్న దేవుడు దిగి వచ్చాడు, మీకోసం ప్రాణం పెడుతున్నాడు, మీకోసము తిరిగి మళ్ళీ లేస్తాడు, మొదటి ఫలంగా లేస్తున్నాడు, మిమ్మల్ని కూడా అదే పరిస్థితిలో మొదటి ఫలంగా లేపుతాడాయన. ఇది నీవు నమ్మాలి ఓ విశ్వాసి, ఓ క్రైస్తవ సహోదరుడా, నమ్మాలి. నమ్ముతే నీ వలనైతే, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యము. ఆవగింజంత విశ్వాసంతో నమ్ము, నా మహిమ చూస్తావు అని వాక్యాలు మనకు తెలియదు. నిజంగా చాలామందిని మనం ఏమనుకుంటామంటే, ప్రభులో నేను రక్షణ పొందినాను, బాప్తిసం తీసుకున్నాను, ఇంకా ఏంది నాకు ఆశీర్వాదాలు ఇవ్వలేదే, భూములు గుట్టలు ఇవ్వలేదే, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదే, ఇది ఇవ్వలేదే, అది ఇవ్వలేదు, ఈ లోక సంబంధమైన గురించి మనము ఆలోచన చేస్తాం. కానీ అసలు సిసలైంది ఏంటంటే రక్షణ ప్రియులరా. ప్రభు దగ్గర చనిపోయిన తర్వాత మరో పెద్ద జీవితం ఉంది, అది అసలైంది. ఈ లోకంలో ఎవరు ఎంత సంపాదించినా, ఎంత ఇచ్చినా మనకు ఎంత 6 అడుగుల భూమిలో పాతి పెట్టబడతాం. అది మన ఆస్తి. 6 అడుగుల భూమి ఎంతనో సంపాదించింది వారి పిల్లలు అనుభవిస్తారు, వాళ్ళు సంపాదించింది వాళ్ళ పిల్లలు అనుభవిస్తారు. చివరికి చేరాల్సింది మరణం అవ్వాల్సింది. ఈ మరణం అనేది, ఈ మనిషి జీవితం అనేది చాలా చిన్నది అని గ్రంథము లేక బైబిల్ చదివిన చాలా గొప్ప పండితులు, చాలా మాటలు చదివిన గొప్ప పండితులు చెప్తున్నారు. మనిషి జీవితము స్వల్ప జీవితము, చిన్న జీవితము. పెద్ద జీవితము పరలోక రాజ్యంలో చనిపోయిన తర్వాత ఒక పెద్ద గొప్పది ఆ రాజ్యము, యుగయుగాల రాజ్యము, యుగయుగాల జీవితము అక్కడ ఉంది. ఇది తక్కువ జీవితమే. ఈ తక్కువ జీవితంలో నీ ఇష్టానుసారంగా నీవు బ్రతకకుండా క్రీస్తులో ఎదిగి బ్రతుకు, క్రీస్తులాగా బ్రతుకు, పాపంతో లేకుండా బ్రతుకు అని కొంచెం జీవితంలో మనకు పరీక్షగా మనను సృష్టిస్తున్నాడు దేవుడు. ఈ కొంచెంలో నమ్మకం ఉంటే జాస్తిలో, ఎక్కువలో నీకు గొప్పదైన బహుమానాలు, ఆయన దగ్గర ఉండే ధన్యత, ఏ పాపం చేయకుండా బ్రతికినట్లయితే పరలోక రాజ్యంలో ఆ గొప్పదైన ధన్యత మనకు దొరుకుతుంది ప్రియుల. కనుక అది కోరుతూ ఉన్నాడు. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందనేను పరలోకమందనేను, వాటి అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని,
క్రీస్తులో అన్ని తయారు చేసి, ఈ క్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరిని ఆయనలాగా తయారు చేసి అందరినీ సంఘముగా తీసుకొని తండ్రికి అప్పచెప్పాలని కోరినాడు. ఎవరు? తండ్రి. క్రీస్తులో సర్వ పరిపూర్ణత జ్ఞానం ఇచ్చి ఈ క్రీస్తు ప్రభువారు సంఘం అనే సార్వత్రిక సంఘం అనే ఏకైక సంఘము తన భార్య అనే సంఘాన్ని తీసుకుపోయి చక్కని కన్యకైన, ఏ తప్పు చేయనటువంటి, ఏ కల్మషం అంటుకున్నటువంటి గొప్పదైన సంఘం అనే భార్యను తండ్రికి అప్పచెప్పాలి యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి సంఘాన్ని కట్టాలి అని ప్రభువారు కట్టి వెళ్ళారు. ఆల్రెడీ కట్టినాడు ఆ సంఘాన్ని. ఆయన పిల్లలే ఆయన సంఘం. ఆయన రక్తంలో కడగబడిన పిల్లలే ఆయన సంఘం. మన హస్తకృతాలతో చేసినటువంటి ఆలయాలు కాదు ఆయన సంఘం, మట్టి గోడలు కాదు ఆయన సంఘం, లేక సిమెంట్ గోడలు కాదు, ఇనుము ఇసుక ఇటుతో కట్టినటువంటి అవి కాదు ఆయన సంఘం అంటే. ప్రియులారా, మనసులో హృదయాలు ఆయనకు చెందితే, ఆత్మలు ఆయనకు చెందితే అవి ఆయన సంఘం. నీవే నా సంఘము, నీ హృదయమే నా దేవాలయం అన్నాడు దేవుడు. ఏమన్నాడు ఆయన? దేవుడు ఏమన్నాడు? ఇప్పుడేం చెప్పినా, మీ హృదయమే నా దేవాలయం అన్నాడు. అందుకబట్టి మన హృదయంలో ఆ పరిశుద్ధ దేవుణ్ణి మన హృదయంలో దేవాలయంగా మలుచుకోవాలి. ఆయన వాక్యాన్ని పెట్టుకోవాలి. మందిరాలలో దేవుడు ఏమున్నాడు? మందిరాలలో ఎవరుంటారు? ఆయన పిల్లలు, విశ్వాసులు అక్కడ కూడుకుంటారంతే. ఆ మందిరంలో ఏమి ఉండదు. విశ్వాసుల్లో వారి హృదయాల్లో ఉంటుంది అంతా. విశ్వాసులు కూడుకునే ఒక ప్లేసు, ఒక పరిశుద్ధ స్థలము. అంతేకాని ఆ నిర్జీవమైన రాళ్ళలో అక్కడ ఏం లేదు. సజీవమైన రాళ్ళుగా మీరు సంఘముగా కట్టబడుతున్నారు అని వాక్యం తెలియపరుస్తుంది. సజీవమైన మనము సంఘంగా కట్టబడాలి, క్రీస్తులో ఎదగాలి, చక్కగా దేవుని పని చేయాలి, దేవుని కోసం బ్రతకాలి. ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణాలని మనలో పురిగొల్పుకొని వాక్యంతో కట్టబడుతూ, దిద్దబడుతూ, నేర్చుకుంటూ, వాక్యమే ప్రాణంగా మనము బ్రతికితే అది నీవు సంఘము, అది సజీవమైన రాయివి నువ్వు. అలాంటి సజీవమైన రాళ్ళుగా సంఘంగా క్రీస్తులో ఏర్పరచుకొని తండ్రికి అప్పచెప్పుకోవాలని ఆయన ప్రణాళిక అయినదంట. ప్రియులారా, చూడండి, కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం ఒక మాట చదువుకుందాము. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. ఏమని చెప్పవచ్చు? సామాన్యంగా ధర్మశాస్త్ర ప్రకారంగా సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. ఒక సాధారణంగా చెప్పవచ్చును. రక్తం చిందించకుండా ఏది తప్పు, ఏ పొరపాటు దిద్దబడదు, లేక కొట్టివేయబడదని పాత నిబంధనలో మన పితరులందరూ కూడా, మన భక్తులందరూ కూడా అప్పట్లో యేసు క్రీస్తు ప్రభువారు లేరు కనుక గొర్రెలు, పావురాలు ఏమి లేనివారు, బీదలు, వీటి ద్వారా వాటిని రక్తం చిందించడం ద్వారా, కోళ్ళు, మేకలు, పొట్టేళ్ళు, వీటి ద్వారా, ఈ యొక్క పశు సంపద ద్వారా దేవుడు ఆ రక్తం కార్చి పాప క్షమాపణ జరుగుతుంది అని ఆ కాలంలో, పూర్వకాలంలో మన పితరులు అవి చేయిస్తూ వచ్చినారు. అయితే ప్రియులారా, కొత్త నిబంధనకు వచ్చినాక ఏం జరిగిందంటే ఒకటే బలి. ఇంకా నీవు బలి ఇవ్వాల్సిన అవసరం లేని గొప్ప బలి. ప్రపంచానికి అంతటికి మనిషిగా పుట్టిన ప్రతి బిడ్డకు, పుట్టబోతున్న బిడ్డలకు కూడా ఒకటే బలి, యేసుక్రీస్తు వారి బలి జరిగింది. 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు వారి ఒకటే బలి, పాపాన్ని తీసివేసే ఆ రక్తము కార్చినాడు కదా ఆయన. ఆ రక్తము ద్వారా పాపాన్ని తీసివేసే ఒక్కటే బలి యేసుక్రీస్తు ద్వారా జరిగింది కనుక ఇప్పుడు మనము బలులు అర్పించాల్సిన అవసరత
లేకుండా పోయింది. ఒకటే బలి మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు ఆయన. కనుక మనము ఆయన రక్తం ద్వారా శుద్ధి చేయబడ్డాము, పవిత్రమైనాము, యథార్థవంతులవుతున్నాము, నీతిమంతులమవుతున్నాము. ఇంకా ఏమి అవ్వాలని దేవుడు కోరుతున్నాడు? పరిశుద్ధంగా బ్రతకాలని. క్రీస్తు సారూప్యత, ప్రభువారి ఆలోచనలు నీలో పుష్కలంగా ఉండాలని. ఆయన సారూప్యత ఎంత గొప్పది క్రీస్తు ప్రభువారి. ఆయన ఒక చూపుతోనైనా మాటతోనైనా ఆయన స్వభావ లక్షణములు పొరపాటుగా ఎక్కడన్నా బైబిల్ గ్రంథంలో కానీ లేక మన వాళ్ళు తీసినటువంటి సినిమాల ఉదాహరణలు కానీ మనం చూస్తాము. బైబిల్ ఆధారం చేసుకొని సినిమాలు తీసినారు యేసుక్రీస్తు ప్రభువారి. అవి చూస్తున్నప్పుడు చూడండి, ఆ క్రీస్తు ప్రభువుగా నటించినటువంటి ఆ వ్యక్తులు ఎంత కరుణ, దయ, జాలి చూపించినారో మనము వాళ్ళని చూస్తే కన్నీళ్ళు వస్తాయి. ఆ నటన చేసిన వారిని చూస్తే, నిజముగా చేసిన వారు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అపొస్తలులను చూశారు, ఆయనను తడుగులాడి చూశారు, ఆయన దగ్గర ఉన్నారు, ఆయన సహవాసంలో ఉండి గ్రంథాన్ని మన చేతిలో పెట్టారు. ప్రియుల, ఈ సినిమాలు తీసిన వారిని అయితే మనము నమ్మలేము, కానీ ఆ యొక్క ఆలోచనలతో తీసినారు, కానీ ఆ సంతోషాన్ని మనము అనుభవిస్తున్నాం. ఏది? క్రీస్తు పడినటువంటి పాటలు మనము సినిమాల్లో చూసాం, కానీ నిజముగా తడుములాడి వారి సహవాసములో ఉండి అపోస్తలులు చూసి గ్రంథాన్ని రచించినారు. ఈ గ్రంథాన్ని చూసి వీరు తీసిండొచ్చును, ఆయన బాగా చక్కగా తీసినారు, ఆయన ప్రేమను వర్ణించినారు, చూపించినారు. మనం అలా అయినా చూసి తృప్తి పొందుతున్నాం. వాక్యం ద్వారా మనము అక్కడ జరిగినట్టుగా తీసినారు. కనుక 2000 సంవత్సరాల కిందట ఆయన నిజముగా మన కోసము చేసినాడు. ప్రియుల, ఆయన అపొస్తలులైనటువంటి వారు అది చక్కగా చూసి అనుభవించి వారి సహవాసంలో పెరిగి గ్రంథాన్ని మన చేతికి ఇచ్చినారు. కనుక మనము ఆయన రక్తం ద్వారా శుద్ధి చేయబడతాము. ఆయన రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ, విమోచన అన్నీ కూడా. చూడండి, మరి ఒక మాట చదువుకొని ముగించుకుందాము. అదే హెబ్రీయులకు రాసిన 9వ అధ్యాయంలోనే 14వ వచనం ఒక మాట చదువుకున్నామండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం. ఎలా అర్పించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి? నిత్యుడగు ఆత్మ ద్వారా అంట. ఆ నిత్యమైన నిత్యత్వంలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా, ఆ తండ్రి ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, ఈ పనికి మాలిన క్రియలు, పనికి మాలిన ఆలోచనలన్నీ విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉంది. పిల్ల, జీవము గల దేవుని సేవించుటకు మన యొక్క మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ఆ దేవుని మనం సేవిస్తే మన ఆత్మ శుద్ధి చేయబడుతుంది. ఆయన ఆలోచనలో బ్రతికితే మనము శుద్ధి చేయబడతాం. ప్రియుల, కనుక ప్రియులరా, మనము ఆయన రక్తము ద్వారా మనకు ఐక్యత వస్తుంది, సమాధానం వస్తుంది, పాప క్షమాపణ వస్తుంది. ఆయనను సేవిస్తే మనకు ఒక అధికారం కలిగి ఉంటాము. దేవునికి లోబడే పిల్లలముగా గొప్ప విశ్వాసంలో మనం ఉంటాం. పిల్లల, కనుక అటు దేవుని రక్తం చేత మనము దిద్దబడిన పిల్లలముగా, ఆ రక్తం ద్వారా మనము కొనబడిన పిల్లలముగా ఆయన సారూప్యతను పొందుకొని ఆయనలో మనము ఎదగాలని, అటు పిల్లల్నే దేవుడు సంఘంగా క్రీస్తు ప్రభువారు తండ్రికి చెప్పబోతున్నాడని మనము ఎరిగి గుర్తించుకొని అట్టి స్థితిలో క్రీస్తు సారూప్యతను పొందుకుందామండి. గ్రంథంలోని మాటల ద్వారా, ఆయన నోటి మాటల ద్వారా మనం బ్రతుకులను మార్చుకొని దిద్దుకొని అనుదినము దేవుని వాక్యంతో నేర్చుకుంటూ, కట్టబడుతూ, దిద్దబడుతూ దేవునిలో ఎదుగున్నమాట. ఇదైన జ్ఞానబుద్ధి వివేచనలు దేవుడు మనకందరికీ దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించు.